సంవత్సరము టైం తీసుకొని చేస్తానే నువ్వు వీకలే పొడవలేదు. మళ్ళీ ఇప్పుడు 15 రోజులు పూర్తి చేస్తాడు. నోరుగా తాటి మట్ట చిచ్చి నోరు కడగాలి మొత్తం దాని వేసి ఐరన్ బ్రష్ చేసి కడగాలి, బాత్రూమ్ బ్రష్ చేసి కడగాలి రాయి. అది ఎట్లాడుతాడు అబద్ధం నాకు అర్థం కాలేదు. నోరు తెస్తే అబద్ధాలే. లాస్ట్కు పాట ఏం పాట అది? చూడు చూడు నల్లగొండ పాట ఆయన రాయలే. డాన్స్ కూడా చేస్తాడు నెక్స్ట్. ఇక ఇప్పుడు 6వ తారీఖు డాన్స్ కూడా చేస్తాడు. నేను కూడా డాన్స్ చేస్తాడు. ఇక డాన్స్ చేస్తాడు ముందు వాళ్ళు. పాట కడ ఏం సీన్ అనేది కొలాడి సీన్ అన్న రాస్తే ఈయన రాష్ట్రం చెప్పుకుంటాడు. కొంచెం ఉన్నాయో రాసిన వాళ్ళు చెప్తారు కదా బయటకు వచ్చి, రాసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా ఈయన రాసిండట. ఈయన రాత్రి కలగన్నాడు, 2 కంపెనీ గట్టి కలగను నేను రాస్తాను అని చెప్పి. ఆ పాట బాగా నచ్చినట్టు ముఖ్యమంత్రికి నేను రాస్తానని అనుకున్నాడు ఆయన. మంచిగా టోపీ పెట్టుకొని వచ్చిండు. అలా ఆ ఊకన్నప్పుడు ఉపన్యాసం ఇచ్చిండు. మునుగోడు ప్రజలకు నెత్తిన టోపీ పెట్టి పీకిండు. ఆ టోపీ పెట్టుకోగానే డౌట్ వచ్చింది నాకు. పెట్టుకొని వచ్చిండు, ఆయనతో మనకు టోపీ పెట్టి పీకిండు. నేను అనుకున్నా ఇంకా సంవత్సరం పూర్తి చేస్తాంటే కావచ్చు, ఇచ్చిన హామీ నెరవేరుస్తాంటే కావచ్చు, అంత టోపీ పెట్టి పీకిండు. ఇవాళ అంతా జూలకన్నా వచ్చింది. అలా ఆ సర్కస్లో జంతువులను చూపడుతూ చూసినాం. 4 ఎమ్మెల్యే మడకొచ్చిండు, సంకలేసుకుని మడకొచ్చిండు. ఇండోళ్ళు గంపం కింద అమ్మిండు ఆడ ప్రగతి భవన్లో. వాళ్ళు కింద కూర్చుంటే ఎడివిక్తో డౌట్ నాకు. వాళ్ళని హెలికాప్టర్ పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి స్టేజ్ మీద లైన్గా నిలబెట్టాడు. వీళ్ళందరూ ఏం చేసి అంతా ఉద్యమకారులు అన్న వాళ్ళెవరన్నా. ఈ కేసీఆర్నే బల్లెలు అనుకొని బర్స్ అనుకొని ఉరికిస్తాను వాళ్ళందరూ 4 కూడా కింద కూర్చోబెట్టి అటు ఉరుకుతారు. ఇక అందుకే పట్టుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. ఊకే మీ స్పీచ్ అటు చూస్తాను, 1.5 రూపాయలు చూస్తాను నన్ను. వాళ్ళు ఉంటారా పోతారా చూస్తున్నాను, నమ్మకం లేదా నాకు. నేను చాలా జ్వరం వేసిన ఊకి చూస్తాను. నాకు ఎందుకు వేస్తారు ఆ ఎమ్మెల్యే చూస్తాను, 1.5 పీక్తారు అని చెప్పి. ఆ గన్మని చెప్పినట్ట నన్ను కాదు వాళ్ళని చూడుకొని చెప్పాడు. తీసుకొచ్చిండు, తీసుకపోయాడు. ఆ సర్కస్ జంతువులు చూస్తూ ఇట్లా కట్ట చూపడి అట్లా చూపట్టినారని సర్కస్. ఆయన టోపీ కూడా అదే సేమ్ కాదు, అడుగు అట్నే పెడతారు. చేతిలో కట్టలేదు అంతే. 100 కోట్లు పెట్టి కొంటారట. ఎవరు కొంటారు? 100 పెట్టి సెకండ్ హ్యాండ్ కారు కొంటే 3 లక్షలకు అమ్ముడు. నీ సెకండ్ హ్యాండ్ వాళ్ళని పట్టుకు ఓడికొనాలి వాళ్ళని. వాళ్ళని ఉద్యమకారులా, వాళ్ళని ఆనిముత్యాలట. అవు నువ్వు అని ఉద్యమాలు ఆనిముత్యాలు. తెలంగాణ ఆత్మగౌరవం కాబట్టి అమ్ముడు పెట్టేవాడు ఆత్మముత్యమే. బ్రోకర్లకు జోకర్లకు అమ్ముడు పెట్టాడు కూడా. మరి ఎందుకు విచారణ ఒప్పుకుంటాడు అంటున్నా అంటే, ఎందుకు విచారణకు వెనుకడిగేస్తున్నావు? నేను మళ్ళీ అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు విచారణకు ఎందుకు వెనుకడిగేస్తున్నావు? నేను గుళ్ళ చేస్తాంటే నా కూడా మాట్లాడుతున్నాడు. మనం కనీసం ప్రమాణం చేయనట్టు నువ్వు ఇవాళ నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ప్రమాణం చేస్తావు? నీకు ఎందుకు భయం ఏంది? ఆ ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెట్టినావు? బయటికి మీడియా ముందు ఎందుకు తీసుకొస్తావు? మనం స్వేచ్ఛగా ఎందుకు తిరగనిస్తావు? ఎందుకంటే అన్ని విషయాలు బయటపడతారు వాళ్ళు. నువ్వు విచారణకు ఎందుకు భయపడుతున్నావు? సిబిఐ విషయంలో నువ్వు ప్రత్యేకంగా ఎందుకు జీవో జారీ చేసినావు? నువ్వు నీ బిడ్డప్పుడు జారీ చేసినావు, దాచిపెట్టినావు. మళ్ళీ ఇప్పుడు మొత్తానికి మోసం వస్తుందని చెప్పి ఇప్పుడు వాళ్ళ కోర్టు సబ్మిట్ చేసినావు. అంత రహస్యం ఎందుకు అంటున్నాను నేను. $100 కోట్లు కూడా అంటే 36 మంది తగ్గించిన, ఒకటి తగ్గించిన సారీ అన్న 37 మంది అట. అది 36 మంది ఎమ్మెల్యేలను లిస్ట్ చెప్పిన తప్పే, సారీ ఒకటి ఎక్స్ట్రా ఉంది మళ్ళీ రాసుకున్నది కూడా. 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు లెక్క కొనవు నువ్వు. మళ్ళా వేరే సారాల గురించి మాట్లాడేటువంటి ఆ నోరు కాదు మోరే. అది మన కొత్త స్టార్టేషన్ మీటర్లు ఎవరు నువ్వు తయారు చేస్తావు? వాళ్ళు తయారు చేస్తావు నువ్వే కాదా? నువ్వు ముఖ్యమంత్రివా కాదా? ఫస్ట్ నీకు ఆలోచించుకోను. నేను ముఖ్యమంత్రిని అని నీకు అసలు విశ్వాసం నమ్మకం నీకుందా? భయపడుతుంది బాగా గజాజ మనకుండు. బిడ్డ డ్రగ్స్ కేసా, బిడ్డ లిక్కర్ కేసా, కొడుకు డ్రగ్స్ కేసా, ఎమ్మెల్యేలు అమ్ముడు ఓటే, బ్రోకర్లకు జోకర్లకు. మంత్రులు ఉంటారా గ్యారెంటీ లేదా? ఇంట్లో కొట్టాడు కాబట్టి ముఖ్యమంత్రి కోసము అన్ని హైబద్దిన ముఖ్యమంత్రి ఇవాళ ఏదేదో మాట్లాడి అసలు మునుగోడుకు ఏం చేస్తావు, ఏం చేసినావు? అన్ని కులాలు ఇబ్బంది పడుతున్నారు. దాన్ని గురించి మాట్లాడకుండా ఇక్కడ చెల్లని రూపాయి ఆడేట వెళ్తుంది. నాకు అర్థం కాలేదు. గాడిదికి పాలేసి ఆవు, గాడిదికి గడ్డేసి ఆవు పాలు వస్తాయంటే అదే ఆలోచిస్తున్నది. అలా
గాడిద ఎవరు ఆవు ఎవరు ఆలోచించే దుబ్బాకలో రిజల్ట్ చూపెట్టిర్రు, హుజరాబాద్లో గాడిదల సంగతి ఎంతో చూసిర్రు, జిహెచ్ఎంసీలో చూశారు. ఈడ కూడా అదే చూస్తున్నారు. మా గ్రామాల్లో మీరు సర్పంచ్లే చెప్తున్నారు ప్రతి పైసా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంత వచ్చే పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. కాబట్టి బీజేపీకి ఓటేస్తామని వాళ్ళే అంటారు, వేయాలని వాళ్ళే అంటున్నారు. నిర్ణయం జరిగింది, గాడిదలోలు ఆవు ఏందో నిర్ణయం జరిగింది. ఎవరికి గడ్డేయాలి ఎవరిని పాల్గొనో తెలుసు, వాళ్ళకు ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు తెలుసు కాబట్టి గాడిదల సంగతి చూసారు. ఆడ ఉజాలు చూపెట్టారు, దుబ్బాకు ఈరోజు చూపడుతున్నారు, ఈరోజు చూపట్టబడుతున్నారు. ఇవాళ ఎవరంటే ఇంతకుముందు దబ్బనం సూది పార్టీ అన్నాడు, తోక పార్టీలు అన్నాడు. ఇవాళ మంచిగా ఇంకా ప్రగతిశీల ప్రజాస్వామ్య పార్టీలట. అబ్బాయి ఎప్పుడు గుర్తొచ్చింది నీకు? సూది దబ్బనం పార్టీ అన్నాడు, ఒకసారి తోక పార్టీ అన్నాడు. ఇవాళ కమ్యూనిస్టుల అడ్డాన్ని నల్లగొండ అని చెప్పి చాలా సందర్భాలు చెప్తా ఉంటారు వాళ్ళు. చాలా మంది పోతున్న కార్యకర్తలు కమ్యూనిస్ట్ కార్యకర్తలు కలుస్తూ ఉన్నారు. ఇవాళ స్టేజ్ మీద ఉన్న అన్న కమ్యూనిస్టు కార్యకర్తలకు మేము వ్యతిరేకం కానే కాదు, వాళ్ళు లోపట వేదనకు గురవుతున్నారు. వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. మీ నాయకులు మీ సిద్ధాంతాన్ని తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ మీద పెట్టారు. మీరు ఇన్ని రోజులు కొట్లాడిన పాపం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడినరు, ఉద్యోగాల కోసం కొట్లాడినరు, రైతుల కోసం కొట్లాడినరు, ఎస్సీ ఎస్టీల భూముల కోసం కొట్లాడినరు, జెండాలు వాతినరు. మరిప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయినాయా? అసలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? వాళ్ళ దానిలో ఎవరికైనా గవర్నమెంట్ నౌకరు వచ్చిందా? వాళ్ళ దానిలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా? వాళ్ళకి దళితులకు 3 ఎకరాలు వచ్చినాయా? మరి దేనికోసం మద్దతు తెలుపుతారు? ఇవాళ ఏం ఉద్ధరించండి రాష్ట్ర ముఖ్యమంత్రి? మొన్నదానికన్నా ఈ సమస్యలను కొట్టాడుతుంది. మరి ఇప్పుడు దేనికోసం మద్దతు తెలిపారు? ఎన్ని వేల కోట్లు ముట్టినాయి? కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది ఇవాళ? ఇంకేమన్నా పేర్లు గమ్మతున్నాడే, నామి నెవోషన్ అన్నాడు. పాపం యదా రాజా తదా ప్రజ అంటే మళ్ళీ మాడతారు, ఇన్ని రోజులు మాట్లాడియాలి. ఇవాళ మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడినట్టు అయిపోయారు. అది రాజించిన అదే చదవాలి, లేకుండా ఎక్కువ మాట్లాడదు. పాపం ఈయన అన్నా కొద్దీ ఇట్లా అంటాడు పాపం. ఈయన ఏమంటుండే ఆయన తెలియదు, ఆయన ఏమన్నా దాన్ని బట్టి ఈయన తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ దేశాన్ని దోచుకోవడం పోతున్నాడు అన్నది. వాళ్ళ ఇక్కడనట మునుగోడులో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే వాళ్ళ అండనే బీఆర్ఎస్ కు పునాది రాయట. 6వ తారీఖు నాడు నీ బీఆర్ఎస్ కు సమాధి రాయత రాసి పెట్టుకో బిడ్డను. తీసి నీ పార్టీని తీసుకపోయి బొంద పెడతారు, రాసి పెట్టుకో. నీకు గుళ్ళ మీద నమ్మకం లేదు, గోపురాల మీద నమ్మకం లేదు, చట్టం మీద గౌరవం లేదు, కోర్టులను నమ్మవు, నీ పోలీసులను నమ్మవు, సిబిఐని నమ్మవు, ఏం నమ్మవు. నేను గుళ్ళపై ఎవ్వరన్నా ఆలోచించినాను. ఇలా మీడియా పరంగా నేను ఆలోచిస్తున్నా. చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న ఇది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎవడన్నా తప్పు చేసినవాడు తడి బట్టలతోని గుడికి పోయే ధైర్యం చేస్తాడా? మాడి మసైపోతారు. అటువంటిది ఇవాళ నేను నిజాయితీ ఉన్నా కాబట్టే, మా నాయకులు నిజాయితీవంతులు కాబట్టే, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టే నీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన పొమ్మని చెప్పి నువ్వు పోలే. మా నిజాయితీని నిరూపించుకోవడానికి తడి బట్టలతోని వాళ్ళ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళోకి వచ్చినట్టే మా నిజాయితీ అంతా ప్రజలకు తెలుసు. నువ్వు గుళ్ళ జొర్రా అంటున్నావు, ప్రమాణం చేయంటున్నావు, సిబిఐ విచారణ వద్దంటున్నావు, కోర్టులో కేసు వద్దంటున్నావు, నీ పోలీసు ద్వారా విచారణ వద్దంటున్నావు, ఏమి వద్దంటున్నావు. ఎందుకు వద్దంటున్నావు? తప్పు చేసినావు. ఇవాళ మళ్ళీ మాట్లాడి పెట్రోల్ పక్క రాష్ట్రంలో పెట్రోల్ రేట్ ఎంత? పెట్రోలు, డీజిల్, గ్యాస్లో నీకు వచ్చే కమిషన్ తగ్గించుకుంటున్నా. నీకు వచ్చే కమిషన్ తగ్గించుకోండి, రేట్లు తగ్గి ఎందుకు తగ్గిస్తావు?
ఇవాళ పద్మశాల వీడియో ఏదన్నా చూపడితే ఇవ్వాలి. చాలా మంది వీడియోలో పెరిగారు మాకు. పెట్రోల్ 18-20 రాష్ట్రాలలో 18 రాష్ట్రాలు పెట్రోల్ రేటు బయట రేటు నీ సంగతి. నీ ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఏమని ఎక్కడ రేటు తక్కువ ఉంటే ఆడ వేసుకుంటారు, అంత పోయి కన్నడ పోయి వేసుకుంటారు. నిన్నటి సభతో బీజేపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. పాపం బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారివి, బండి సంజయ్ గారివి నకిలీ మకిలీ మాటలు, వెకిలీ చేష్టలు, మాయ మాటలు, అంతులేని అబద్ధాలు. అది అసలు బీజేపీ డిఎన్ఏ అంటేగా మారిపోయింది. అబద్ధాలు ఆడడం అనేది బీజేపీ యొక్క డిఎన్ఏగా మారిపోయింది. అటువంటి బీజేపీ నాయకులు తమ స్థాయిని మర్చి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిని మర్చి నోటికొచ్చినట్టు పచ్చి అబద్ధాలతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు నిన్న పేలడం జరిగింది. సీఎం గారి సభ తర్వాత దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకు. అందుకే ఆ గంటకొకలు పెట్టి నోటికొచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. మాట్లాడితే అందులో ఏమన్నా కొద్దిగా పస ఉండాలి. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండే వాళ్ళు మాట్లాడేటప్పుడు, కొంత రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి. కానీ అలా వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే గల్లీ రాజకీయ నాయకులకు కూడా దిగజారిపోయే విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక కేంద్ర మంత్రిగా మాట్లాడినట్టు, ఒక రాష్ట్ర అధ్యక్ష పదవిగా మాట్లాడినట్టు లేవు. గల్లీలో ఉండే నాయకులు కూడా అట్లా మాట్లాడరు. అంత చిల్లరగా, అంత దివాలా కోరు, దిక్కుమాలిన దిగజారుడు రాజకీయాలకు వీళ్ళిద్దరూ కూడా పాల్పడతా ఉన్నారు. అయినా వీళ్ళ స్థాయి ఏందో మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు చెప్పిండ్రు కదా. మొన్న ఢిల్లీ నుంచి వచ్చిన దూతలు ఏం చెప్పిండ్రు? బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి అంత సినిమా లేదని, ఏదైనా ఉంటే మాతో టచ్లో ఉండండి అని, కేంద్రం డైరెక్ట్గా మమ్మల్ని పంపింది, వీళ్ళని పక్కన పెట్టిందని కూడా చెప్పి వీళ్ళ స్థాయి ఏందో, వీళ్ళ కథ ఏందో కూడా ఆ పార్టీలో మొన్న ఢిల్లీ దూతలు చెప్పింది మనందరం కూడా విన్నాం. అంటే నేను ఎందుకు బాధతో మాట్లాడుతున్నా అంటే, సరే కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు బీజేపీ పార్టీలో ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి నాయకులు మాట్లాడే మాటలు వింటే ప్రజలకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయే విధంగా, ప్రజాప్రతినిధులన్నా రాజకీయ నాయకులంటే హేళన కలిగే విధంగా వీరి యొక్క ప్రవర్తన ఉన్నది. పాపం బీజేపీ నాయకులు మీరు 8 ఏళ్లలో ఏం చేయలేదు, మీరు ఏం జరగనే లేదు, మీరు 15 రోజులు ఎట్లా చేస్తారని చెప్పి మాట్లాడుతారు. ఇవి కావా? రైతు బంధు కాదా? రైతు బీమా కాదా? మంచినీళ్లు కావా? కళ్యాణ లక్ష్మి రాదా? కేసీఆర్ కిట్టు రాలేదా? 24 గంటల ఉచిత కరెంటు రాలేదా? ఇంటింటికి త్రాగునీరు రాలేదా? ఇవి గణవట్టలు మీ కళ్ళకు పొరలు వచ్చినట్టున్నాయి. ఇలా వాళ్ళు మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారు. ఇలా మా ఎమ్మెల్యేలు మీరు 100 కోట్ల ఆశ చూపినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గడ్డి పోచలాగా దాన్ని వదులుకొని ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడుం బిగించారు. మీరు మాట్లాడటమా? పార్టీలో చేరికల గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే. ప్రజాస్వామ్యంలో అక్కడ ఆయా రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు ప్రజలు అవకాశం ఇస్తే దొడ్డిదారిన ప్రభుత్వాలను పడగొట్టి గద్దెకెక్కిన మీరు రాజకీయాల గురించి మాట్లాడతారా? ఎమ్మెల్యేల కొనుగోలు గురించి మాట్లాడతారా? మీకు ఆ నైతిక హక్కు ఉందా అని చెప్పి నేను ఇలా బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.